ఆటో స్టాండ్ జోలికొస్తే సహించేది లేదు. ఫుట్పాత్ ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలీస్, ట్రాఫిక్ అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ ఈవో స్పందించాలి. అకమార్కులకు కొమ్ముగాస్తున్న కొంతమంది అధికారులు, సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ గారు స్పందించాలి. భద్రాచలం నందు పాత మార్కెట్ ఆటో యూనియన్ స్టాండ్ పక్కన ఉన్న సులభ కాంప్లెక్స్ సేఫ్టీ ట్యాంక్ మీద షెడ్లు వేసి ప్లేస్ లో కబ్జా చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఉన్న ఆటో స్టాండ్ ను ప్రయాణికులకు కానీ ఆటో స్టాండ్ వరకు కానీ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సులభ్ కాంప్లెక్స్ పక్కన తినుబండారాలు అమ్మి ప్రజలకు హాని కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఉద్దేశించి ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాధనపల్లి సతీష్ గారు మరియు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ శివప్రశాంత్ గారు మరియు మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పూణెం ప్రదీప్ గారు, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టి రాజరత్నం గారు మరియు భద్రాచలం ఆటో యూనియన్ జేఏసీ ప్రెసిడెంట్ శంకర్ గారు వారి కమిటీ సభ్యులు పాల్గొని సమావేశంలో నిర్వహించారు. ఇటీవల కాలంలో మన భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆనుకొని మున్సిపాలిటీ వారు ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి టాయిలెట్స్ సంబంధించినటువంటి కట్టడం జరిగింది. ఆ పాత మార్కెట్ వద్ద సుమారు చింతూరు, కోనవరం, ఈఆర్పురం, భద్రాచలం పట్టణం అనేక ప్రాంతాలకు పాత మార్కెట్ నుంచి భద్రాచలానికి కూరగాయలకు కానీ సరుకులకు కానీ నిత్యావసర సరుకులకు ప్రజలందరూ వస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఆ ఫుట్పాత్ ఏదైతే మరి బాత్రూమ్స్ అవి టాయిలెట్స్ నిర్మాణం చేశారో ఆ యొక్క ట్యాంకుని మరి కొంతమంది అంటే ఇక్కడ మేమెవరం కూడా జేఏసీ ఆటో యూనియన్కు మద్దతు వచ్చినటువంటి మేము ప్రజలు బతుకు తెలుపుకున్నటువంటి దానికి ఎక్కడ కూడా మేము ఇబ్బందికరంగా మేము మాట్లాడడం లేదు. దయచేసి గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ పక్కన పాత మార్కెట్ నందు గౌతమి ఆటో యూనియన్ అడ్డాని నిలుపుకొని దాదాపు 180 మంది ఆటో వర్కర్స్, డ్రైవర్లు అందరూ కూడా వారి యొక్క కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడ ఇటీవల కాలంలో మరి గ్రామ పంచాయతీ వారికి సంబంధించి మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ఒక 50 సంవత్సరాలకు ఉన్నటువంటి ముసలి కుటుంబాన్ని ఖాళీ చేయించి మరి ప్రజల సౌకర్యార్థం కోసం, అభివృద్ధి కోసం అని చెప్పేసి టాయిలెట్స్ నిర్మించారు. ఇక్కడ చూస్తే పాత మార్కెట్లో ప్రజల సౌకర్యార్థం కోసం టాయిలెట్స్ నిర్మించామని చెప్పి దాన్ని అధికారులు మరి ఈరోజున జేఏసీ వారు, పీఓ కానివ్వండి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా పోలీసు వారికి అందరికీ జేఏసీ వారు, ఆటో వారు విన్నవించుకొని ఆ యొక్క ఫుట్పాత్ ఆక్రమణ ఏదైతే ఉందో అక్కడ ట్యాంకును మరి సెప్టిక్ ట్యాంకును మరి ఆక్రమించేసి షెడ్లు వేయటం అంటే నిర్మాణాలు చేపట్టేంత ప్రభుత్వ ఏదైతే భూములను, ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆస్తులను మరి ఆక్రమించేసి వ్యాపారాలు చేయించడం అనేటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. సమాజంలో అందరూ బ్రతకాలి, అందరూ జీవించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఫుట్పాత్ల మీద అత్యంత భయంకరంగా వాటిని బిల్డింగులు కట్టి రెంట్లకు ఇచ్చినా కానీ స్పందించినటువంటి ఆవశ్యకత ఈ భద్రాచలం పట్టణంలో ఏర్పడింది. కష్టాల గురించి కిస్తీలు కట్టలేక నానా ఇబ్బందులు పడే పరిస్థితి చూశాను. నేను ఇప్పుడు ప్రజెంట్ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గతంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ స్టేట్ సెక్రటరీగా పనిచేశాను. కానీ ఇవాళ ఈఓ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, ఈఓ గారు కానీ వీళ్ళందరికీ తోటి ఆటో కార్మికులు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున అక్కడ వాళ్ళు ఆటోలు పెట్టుకునే పరిస్థితి లేదు. కానీ ఈఓ గారికి చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ సులభ్ కాంప్లెక్స్ కట్టి ఆ కాంప్లెక్స్ తర్వాత వాళ్ళు అర్ధరాత్రి పూట వాళ్ళు షెడ్లు వేసుకుంటా ఉంటే ఆ షెడ్లని పీకిస్తా అని చెప్పి ఈఓ గారు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ షెడ్ల జోలికి రాకుండా పైగా మీ మీద కేసులు పెడతామని చెప్పి అక్కడ పెట్టే యాజమాన్యం బెదిరిస్తూ ఉంటే వీరికి పేద ఆటో డ్రైవర్లకి సహాయ సహకారాలు అందించకుండా ఈఓ గారు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. కానీ ఈ సమస్య మీద వీళ్ళు ఎన్నోసార్లు చెప్పినా కూడా వీరిని పట్టించుకోవట్లేదు. అంటే గత 40-50 సంవత్సరాల నుంచి ఉన్న ఆటో కార్మికులు ఎంతోమంది అక్కడ చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, పిల్లలు వచ్చారు, వాళ్ళ తండ్రులు ఉన్నారు, వాళ్ళు బతికే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మీద దీని మీద స్పందించకుండా ఆ షెడ్డుని పీయకుండా ఆటోలు పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా చేయటటువంటి చాలా ఘోరమైన విషయము. దీని మీద ఇచ్చినటువంటి అడ్డా కాదది. గత 40-50 సంవత్సరాల క్రితమే అధికారులు ఇచ్చినటువంటి ఆటో యూనియన్ అడ్డా. కానీ ఆ ఫుట్పాత్ని ఆక్రమించుకొని ఆ ఫుట్పాత్ ముందు బ్రతికే పేద ఆటో కార్మికుల్ని వారిని ఇంత హింసలకు గురి చేస్తున్నారు. దాని వైపు నుంచి ఎన్ని ఆందోళనకే సిద్ధమని చెప్పి
మాల సంక్షేమ సంఘం నుంచి మా రాష్ట్ర కమిటీ నుంచి ఈ ఆటో సోదరులకి ఎంత దూరమైన ఎన్ని సమస్యలున్నా ఏ ఇబ్బంది ఉన్నా వారి వెన్నంటి ఉండి ఈ పోరాటం చేస్తామని, దీనిపైన డిఎల్పిఓ కానీ డిపిఓ కానీ ఈఓ కానీ స్పందించాలా. కానీ ఈఓ గారు నిమ్మక నీరెత్తినట్టుండి నాకు వచ్చిన సమాచారం ప్రకారము ఈఓ గారు కనీసం అవి తీపియట్లేదు, పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు. కానీ ఫుట్పాత్లో మొత్తం ఆక్రమించినటువంటి వారి పట్ల ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీనిపైన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ గారు కానీ స్పందించి ఈ పేద కార్మికులకి సాయం చేయాలి. చేయని పక్షంలో వీరి తరపు నుంచి మాల సంక్షేమ సంఘం తరపు నుంచి నిరహాదీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పూనెం ప్రదీప్ కుమార్. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. భద్రాచలం పట్టణంలో గత కొంతకాలంగా గౌతమి ఆటో అడ్డాకు సంబంధించిన అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ ఫుట్పాత్ మీద కొంతమంది వ్యక్తులు అనధికారికంగా అక్రమ నిర్మాణం చేపట్టారు. దాన్ని తొలగించాలని వీరు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు. దానిలో భాగంగా అనేక మందికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. అయినా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీనికి అలాగే ఆటో వాళ్ళకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు నిరుద్యోగ వృత్తి కింద ఫ్రీ బస్సు ఇచ్చాము అని చెప్పే కార్యక్రమంలో భాగంగా 12,500 రూపాయలు ప్రతి నెల ఆటో కార్మికులకు ఇస్తానన్నారు. అది ఇప్పటిదాకా ఎటుపోయిందో తెలియదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు భద్రాచలం పట్టణంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఆటో కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, తప్పకుండా వారి ఆరోగ్య బాగోగులు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి. వీళ్ళకి సంబంధించి ఈ మధ్యకాలంలో గత కొంతమంది ఆటో వాళ్ళు చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళని అనేక విధాలుగా వేధిస్తున్నారని చెబుతున్నారు. ఆ విధంగా ఏదైనా ఉంటే తక్షణమే అధికారులు కూడా దాన్ని చొరవ తీసుకొని అటువంటి వేధింపులు ఎటువంటివి లేకుండా ఆటో వాళ్ళకి ఈ రోడ్డు మీద ఆపిన చలానాలు, పోలీస్ కేసులు రాయడం జరుగుతూ ఉందని చెప్తున్నారు. తక్షణమే అటువంటి కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చాలని అలాగే పిఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. ఇవాళ కూడా ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. తక్షణమే ఆ ఫుట్పాత్ ఎక్కడైతే ఏమైతే ఉన్నదో దాన్ని క్లియర్ చేసి అక్కడ ఒక బస్ షెల్టర్ పూర్తి స్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ పాత బస్ షెల్టర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్లో ఉంది. ఆ హాస్పిటల్ కాంపౌండ్లో ఉన్నటువంటి బస్ షెల్టర్ పేరుకే బస్ షెల్టర్ కానీ దాంట్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు, ఎవరు పట్టించుకున్నది. అటువంటి బస్ షెల్టర్ని అక్కడ నిర్మించినట్లయితే ఆ మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ పూనవరం, చింతూరు, విఆర్పురం ఇటు వెళ్ళే ప్రయాణికులకి సౌలభ్యంగా ఉంటుంది. ఆటో కార్మికులు ఒక వ్యక్తి గురించి అక్కడ ఆలోచిస్తున్నారు, అది సమంజసం కాదు. ఇక్కడ వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై అధికారులు తక్షణమే ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఆటో యూనియన్ సంబంధించినటువంటి గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి ఆటో అడ్డాన్ని లేపేయడం కోసం, ఆటో యూనియన్ సంబంధించినటువంటి కార్మికుల్ని రోడ్లు పడేయడం కోసం, అక్కడున్నటువంటి నిర్వహణ చేసినటువంటి ఫుట్పాత్ని ఆక్రమించి ఆ ఫుట్పాత్లో షాపుని నిర్మించుకోవాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కులం పేరుతోని అట్లాగే ఆర్థిక సంబంధించినటువంటి సౌలభ్యాలు అధికారులతో సౌలభ్యాలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలతో రికమెండేషన్ చేయించుకొని గ్రామ పంచాయతీ ఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా వెళ్ళి పక్కన ఉన్నటువంటి టాయిలెట్స్ సంబంధించినటువంటి దాంట్లో నుంచి కరెంటుని తీసుకొని వెళ్ళి వాళ్ళు సెట్ చేసుకుంటుంటే వాళ్ళు సహకరించే పరిస్థితికి ఈరోజు దిగజారిన పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ ఈవో చేస్తున్నటువంటి పరిస్థితి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఈ రోజు వచ్చినటువంటి అడ్డా కాదు, అది గత 50 ఏళ్ల నుంచి వాళ్ళు జీవనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రౌండ్ మొత్తం కూడా జూనియర్ కళాశాల సంబంధించినటువంటి గ్రౌండ్ అది అక్కడ నిర్మాణం సంబంధించిన దాంట్లో ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ చేశాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకత్వం కూడా అట్లాగే గ్రామ పంచాయతీ ఈఓకి అట్లాగే సంబంధించినటువంటి ఐటీడీ పిఓ గారికి ఎంఆర్ఓ గారికి పోలీస్ అధికారులకు కూడా చెప్పినప్పుడు కూడా ఆ సెట్ను మాత్రం తీసే పరిస్థితి లేదు. రెండోది గ్రామ పంచాయతీ ఈఓ గారికి సూటిగా సిపిఎంఎల్ మాస్ ల్యాండ్ పార్టీ ఒక సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్లో ఉన్నటువంటి ప్రతి షాప్ ఏదైతుందో మీరు వెళ్ళి బెదిరిస్తూ ఉన్నారు, సాయంత్రానికి వెళ్ళి మీరు మాట్లాడుకొని దాన్ని మాత్రం సర్దుమని పరిస్థితి కనబడతా ఉంది.
ఇక్కడ పక్కన ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఒక గుడ్డివారైనా సరే పేదవాళ్ళైనా సరే అక్కడ ఖాళీ చేయించి అక్కడ ఒక టాయిలెట్స్ కట్టారు, పబ్లిక్ కోసం కట్టారని చెప్తున్నారు. కానీ ఇక్కడ పక్కనే టాయిలెట్స్ పక్కనే ఉన్నటువంటి దాన్ని కబ్జా చేస్తూ ఉంటే దానికి సహకరించుకోకుండా దాన్ని తీయకోకుండా సహకరిస్తూ వాళ్ళకి సెట్ వేసుకోవడానికి మీరు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు పేద ప్రజల పక్షాన ఉన్నారా, లేదనుకుంటే మీరు ఆర్థిక సంబంధించినటువంటి సౌలభ్యాలు పెట్టుకొని ముందుకు కొనసాగుతున్నారా? కాబట్టి దీనికి మీద ఖచ్చితంగా ఈవో గారు స్పందించాలి, సమాధానం చెప్పాలి. ఈ పాత మార్కెట్ గ్రౌండ్ దగ్గర ఆటో స్టాండ్లో ఫుట్పాత్ మీద అక్రమంగా రేకులు వేసి షెడ్ వేసి కట్టిన కంప్లైంట్ పెట్టిన పిఓ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఇచ్చాము, సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము, ఈఓ గారికి కూడా ఇచ్చాము. అది ఎందుకు తీయట్లేదో మాకు అర్థం కావట్లేదు. మా ఆటో యూనియన్ తరఫున మేము అది డిమాండ్ చేస్తాము. అది చేయకపోతే ప్రైవేట్ కేసు కూడా వేసి దాన్ని తీపియడానికి సిద్ధపడుతుంది. అందరికీ నమస్కారం.